السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده الصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولا تنكحوا ما نكح آباؤكم من النساء إلا ما قد سلف إنه كان فاحشة ومقتا وساء سبيلا. حرمت عليكم أمهاتكم وبناتكم وأخواتكم وأماتكم وخالاتكم وبنات الأخ وبنات الأخت وأمهاتكم التي أرضعناكم وأخواتكم من الرضاعة وأمهات نسائكم وربائبكم اللاتي في أجوركم من نسائكم التي دخلتم بهن فإن لم تكونوا دخلتم بهن فلا جناح عليكم وحلائل أبنائكم الذين من أصلابكم وأن تجمعوا بين الأختين إلا ما قد سلف إن الله كان غفورا رحيما. సూర్య నిసా యొక్క ఆయత్ నంబర్ 22 మరియు 23. ఇందులో మనము గతంలో విన్నాము, అక్కడ ఉన్నటువంటి సమాజంలో అనైతికత, సొంత తండ్రి యొక్క భార్యలతో అజ్ఞానపు కాలపు అరబ్బులు, మక్కా ముష్రిక్లు, సొంత తల్లులు సవతి తల్లులతో నిఖా చేసుకునేవారు, సంబంధాలు ఉంచుకునేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానిని ఏమన్నారు? ఇన్నహు కాన ఫాయిష, అది ఒక సిగ్గుమాలినటువంటి అసభ్యకరమైనటువంటి కార్యం. దాని నుండి మీరు పూర్తిగా దూరం ఉండండి. ఆ తర్వాత వమక్త, అది ఒక అసహ్యమైనటువంటి అశ్లీలత కార్యక్రమము. మక్త సబీలా, చెడు మార్గం. తర్వాత వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయత్ నంబర్ 23లో ఏ వాయు వరుసలు నికాలో హరాము, నిషిద్ధము, అవి ఒక్కొక్కటి చెప్పారు. హుర్రిమత్ అలైకుం ఉమ్మహాతుకుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నికా విషయంలో హరాం చేసినవి ఇవే. మీ తల్లులతో మీరు నికా చేసుకోవటము హరాం. వబనాతుకుం, కుమార్తెలతో, సొంత కుమార్తెలు లేదా సవతి కుమార్తెలతో నికా చేసుకోవటం హరాం. వఅఖ్వాతుకుం, అలాగే సహోదరి మనులు, అక్క చెల్లెళ్ళు, సొంత అక్క చెల్లెలు అయినప్పటికీ, అలాగే వాయు వరుసల్లో పాల వరుస లేదా సవతి తల్లికి ఉన్నటువంటి అక్క చెల్లెలు అయినప్పటికీ. వఅఖ్వాతుకుం వఅమ్మాతుకుం, మీ తండ్రుల యొక్క అక్క చెల్లెలు అంటే పూపి అంటారు, మేనత్తలు, వారితో నికా హరాం. వఖాలాతుకుం, పిన్నమ్మలు, ఖాలాతుకుం పిన్నమ్మలు అంటే మా తల్లి యొక్క అక్క చెల్లెలు. వబనాతుల్ అఖీ, మీ యొక్క అన్నదమ్ముల కూతుర్లు, కుమార్తెలు. వబనాతుల్ ఉఖ్తి, అక్క చెల్లెల కుమార్తెలు అంటే మేనరికము. వ ఉమ్మహాతుకుం అల్లాతి అర్దఅనాకుం, ఏ తల్లులైతే మీకు పాలు పెట్టారో ఆ తల్లులతో కూడా నికా చేసుకోవటం హరాం. పాల వరుస తల్లులు అంటారు. వ అఖ్వాతుకుం మినర్ రజాఅతి, మీరు ఏ తల్లి పాలైతే తాగారో ఆ తల్లి పాలు తాగినటువంటి స్త్రీలతో కూడా నికా హరాం.
వారు పాల వరుసలో మీ యొక్క సహోదరులు అవుతారు. వ ఉమ్మహాతు నిసాయికుం, అలాగే అత్తలు మీ భార్యల యొక్క తల్లులు. వ ఉమ్మహాతు నిసాయికుం వ రబాయిబుకుం అల్లాతి ఫీ ఉజూరికుం, మరియు ఆ స్త్రీలు, ఏ స్త్రీలైతే మీ ఆధ్వర్యంలో పోషించబడుతున్నారు, అంటే మీ భార్యకు వేరే భర్త ద్వారా, గతంలో ఉన్న భర్త ద్వారా పుట్టినటువంటి సంతానము, మీ ఆధ్వర్యంలో మీ పోషణలో ఉన్నటువంటి ఆ కుమార్తెలతో మీరు నికా చేసుకోకండి. ఫీ ఉజూరికుం మిన్ నిసాయికుం అల్లాతి దఖల్తుం బిహిన్న, ఏ స్త్రీలతో అయితే మీరు కలిశారు, అంటే మీ భార్యగా వచ్చిన తర్వాత ఆమెతో మీరు సంసారం చేశారు, ఆమె ద్వారా గత భర్తలతో పుట్టినటువంటి కుమార్తెలతో కూడా నికా చేసుకోకండి. దఖల్తుం బిహిన్న ఫఇన్ లం తకూను దఖల్తుం బిహిన్న, మీరు నికా చేసుకున్నారు కానీ ఆమెతో కలవలేదు, మళ్ళా విడిచిపెట్టేశారు, అటువంటప్పుడు అది నేరం కాదు వారి యొక్క కుమార్తెలతో చేసుకోవటము. ఎందుకంటే వారితో మీరు సంసారం చేయలేదు, కలవలేదు, నికా అయింది, మళ్ళా విడిచిపెట్టేశారు. ఫలా జునాహ అలైకుం వ హలాయిలు అబ్నాయికుం అల్లదీన మిన్ అస్లాబికుం, అలాగే మీ కోడళ్లతో, సొంత కొడుకుల యొక్క భార్యలతో, వఅన్ తజ్మఉ బైనల్ ఉఖ్తైన్, ఒకేసారి ఇద్దరు అక్క చెల్లెలతో నికా చేసుకోవటం కూడా హరాం. అంటే మీ దగ్గర ఉన్నటువంటి భార్య యొక్క అక్క కానీ చెల్లెలు కానీ ఆమెతో మరలా రెండో నికా చేసుకోవటం, ఇద్దరిని ఒక్కసారి సంసారంలో మీతో పాటు ఉంచటము నిషిద్ధము, హరాం. ఇల్లా మా ఖద్ సలఫ్, గతములో జరిగిందేదో జరిగింది. ఇన్నల్లాహ కాన గఫూరుర్ రహీమా, అల్లాహ్ క్షమించువాడు, కరుణించువాడు. అజ్ఞానపు కాలంలో ఈ వరుసలు ఏవైతే ఇప్పుడు చెప్పబడ్డాయో ఇవన్నిటిలో కూరుకుపోయి ఉండేవారు మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు. ఆ చుట్టుపక్కల ప్రపంచ పరిస్థితి దరిదాపులా అలాగే ఉండేది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ పంపించిన తర్వాత ఖురాన్లో ఏ వరుసలు నిషిద్ధమో చెప్పాడు. ఇప్పటికీ కూడా ఇందులో కొన్ని వరుసలు మనము చూస్తూ ఉంటాము. కొన్ని వరుసల్లో నికాలు చేస్తూ ఉంటారు, మేనరికాలు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. కొంతమంది ముస్లింలలో కూడా మేనరికాలు, అంటే అక్క కూతురుతో అక్క కూతురుతో చెల్లెల కూతురుతో నికా చేసుకోవటం ఇప్పటికి కూడా ఉంది ప్రస్తుతం. అలాగే ఇద్దరు అక్క చెల్లెలను భార్యలుగా ఉంచుకునేది కూడా ఇప్పటికీ కూడా చాలా చోట కనిపిస్తుంది. ఇవన్నీ కూడా హరాం, నిషిద్ధము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని పూర్తిగా నిషిద్ధం చేశాడు. అలాగే పాల వరుస, అంటే ఎవరైనా తల్లులు పాలు పెట్టారు వారు పాల వరుస తల్లులు అవుతారు. ఆ తల్లుల యొక్క సంతానం కూడా మనకు అక్క చెల్లెలు అవుతారు. పాల వరుస గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆ బిడ్డ, ఆ తల్లి యొక్క పాలు కడుపు నిండగా 5 సార్లు తాగితేనే పాల వరుస అవుతుంది. ఒకసారి 2 సార్లు తాగటం వల్ల పాల వరుస కాదు. ఒకసారి తల్లి పాలు ముట్టుకొని విడిచిపెట్టేశారు, అది కూడా పాల వరుస కాదు. 5 సార్లు కంప్లీట్గా కడుపు నిండగా పాలు త్రాగినట్టయితే పాల వరుస తల్లులు అవుతారు. అప్పుడు ఆ తల్లులు సొంత తల్లుల మాదిరిగానే అవుతారు. వారి యొక్క పాలు తాగటం నిషిద్ధం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దాయి అలీమా యొక్క పాలు తాగారు, అందుకే ఆమెను పాల వరుస తల్లి అంటారు. అలాగే ఉమ్మె ఐమన్ యొక్క పాలు కూడా తాగారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అందుకే ఉమ్మె ఐమన్ని చాలా గౌరవించేవారు, తల్లిగానే చూసేవారు. ఈ సంబంధాలు మీకు నిషిద్ధము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. అల్లాహ్ దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అయితే ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, ఎవరైనా అటువంటి సంబంధాలు కలిగి ఉంటే వారు తక్షణమే విడిచిపెట్టారు, అంటే తలాక్ కూడా కాదు, వేరైపోవాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక సహాబీ వచ్చారు, హారిస్ అనే సహాబీ. ఆయన యొక్క భార్య, ఇద్దరు కలిసి ఉండేవారు. వారిద్దరి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, అదేంటి మీరిద్దరు ఎలాగా కలిసి ఉంటారు, మీ ఇద్దరికి నేనే పాలు పెట్టాను అనేది ఆవిడ.
వెంటనే హారిస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. ఓ ప్రవక్త, ఇలా చెప్తుంది ఒక స్త్రీ, ఏం చేయాలి? వెంటనే విడిపోవాల్సిందే, ఇంకేమి ప్రసక్తి లేదు, వెంటనే విడిపోవాలి, ఇంకా తలాక్ గిలాక్ ఏమీ లేదు. అలా ఎవరైనా వరుసలు ఉంటే, మేనరికాల్లో ఎవరైనా ఉంటే, ఇస్లాంలో ముస్లింలుగా ఉంటే వారు వెంటనే విడిపోవాల్సిందే. వారికి ఏ మాత్రం కూడా తలాక్ ఇవ్వటం, ఇద్దరు ఏమీ లేదు, విడిపోవాల్సిందే. ఇది ఇస్లాం యొక్క చట్టం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి ఆదేశం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను, గతంలో జరిగింది చాలా మందికి జరిగింది, అల్లాహ్ క్షమించుగాక. మరి పైన అల్లాహ్ చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం పాటించే భాగ్యం అందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన అల్లాహ్ ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. పవిత్రమైనటువంటి రంజాన్ నెలలో నువ్వు అనేక మందిని నరక విముక్తిని ప్రసాదిస్తావు. అల్లాహ్ మమ్మల్ని నరక విముక్తి ప్రసాదించు. జన్నతుల్ ఫిర్దౌస్లో మేము మా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళే భాగ్యం ప్రసాదించు. ఘనమైనటువంటి రాత్రి లైలతుల్ ఖదర్ రాత్రి అల్లాహ్ ఈ నెలలో మాకు ప్రసాదించు. బాబు రయ్యాన్ ప్రసాదించగా అల్లాహ్ మా యొక్క కష్టాన్ని సుఖాల్లో మార్చు, నష్టాన్ని లాభాల్లో మార్చు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతున్ వఫిల్ ఆఖిరతి హసనతున్ వఖినా అదాబన్నార్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.